జీవితమును శాసిస్తేది. నీ దగ్గర ఉన్న వస్తువు పోతే రిపేర్ చేసుకోవచ్చు, వస్తువు పోతే ఇంకొకటి కొనవచ్చు. కానీ మానవుని జీవితంలో వివాహం అనేది ఒకేసారి వస్తుంది. చాలామంది జీవితాలలో 3-4 సార్లు వస్తాయి. అది మనకు అవసరమలే. దేవుడు ఒక భార్య, ఒక భర్త, ఇది ఆయన యొక్క శాసనం. ప్రేమైన వారులారా, ఎందుకు అంటే దేవుని చిత్తములకు వెలపట మానవుడు తొందరపడుతున్నారు. దేవుడు వెతికి తీసుకొని వచ్చేంత వరకు తన చిత్తానుసారంగా తనకు భార్యను, తనకు భర్తను తీసుకొని వచ్చేంత వరకు ఈరోజు యవనస్తులు ఆగడం లేదు. తల్లిదండ్రులు ప్రార్థన చేసి వారికి వివాహ వయసు వచ్చినప్పుడు సాటైన వారు ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి తల్లిదండ్రులు తీసుకొని వచ్చేంత వరకు పిల్లలు ఆగడం లేదు. అందుకే ఏమైపోతుంది, సంసోను ఏమైపోయినాడు? న్యాయాధిపతులు 14వ అధ్యాయంలో ఏమైపోయినాడు? ఫిలిష్తీయుల కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి అని తల్లిదండ్రులు విసిగించినాడు.